ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు సత్వరమైన న్యాయం జరగాలంటే పోరాట యోధుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగతోనే సాధ్యమని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. కర్నూలు నగరంలోని 12వ వార్డులో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్పీఎస్ నాయకులు వాడవాడల ఎంఆర్పీఎస్ జెండాలను ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు పాముల కుమార్ మాదిగ మాట్లాడుతూ పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు విషయంలో, వితంతువులకు, విభిన్న ప్రతిభావంతులకు పింఛన్ విషయంలో ప్రభుత్వాలతో పోరాడి పేద ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. ప్రభుత్వాలకు తొత్తులుగా మారకుండా పేద ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న వ్యక్తి మందకృష్ణ మాదిగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ మాదిగ, డప్పు కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు విజయ్, భాస్కర్, తిమోతి తదితరులు ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మాకు తోడుగా దళితులకు, ఎంఆర్పీఎస్కు, మైనార్టీ లీడర్లైన మరి మన సోదరులు, ముఖ్యంగా ఈరోజు శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజుని వారు ఎంత బాగా చక్కగా నడిపినారంటే, కేవలము కులం మతం నక్కోబై అన్ని కులాలకు సీదా పని చేసింది కృష్ణమ్మాది అని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డును తీసుకొని మొదలుకొని రేషన్ కార్డు వరకు పింఛన్ల అక్క చెల్లెళ్ళు ప్రతి కుటుంబంలో ఉండరని చెప్పి భావిస్తూ నిజంగా మన 12వ వార్డు ఇన్ఛార్జీలైన అన్నపోగు రవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. కాబట్టి ఆయనకు మరి గేట్ పెద్దలకు, శ్రీరాములన్న గారికి, తిమోతి బాబు గారికి, శ్రీ ప్రదాత తెల్ల రేషన్ కార్డుదారులకు, వికలాంగులకు అలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏ కుల సంఘం చేయనటువంటి కుల సంఘము 30 సంవత్సరాల ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి మన మందాశ్రీ మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి మనము 12వ వార్డులో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దానికి సహకరించినటువంటి మా వార్డు పెద్దలు బి శ్రీరాములు గారు మరియు భాస్కర్ మాదిగ గారు, బాబు మాదిగ గారు, తిమోతి మాదిగ గారు, అదేవిధంగా ఎంఎస్పీ టౌన్ నాయకులైనటువంటి కుమార్ మాదిగ గారు.